హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్తున్నామంటే కాంప్లెక్స్కి వెళ్తున్నాము. డిపోకి ఒక పార్సిల్ వచ్చింది, అది తీసుకురావడానికి నేను అమ్మ వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కొంచెం అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాము, బట్ ఇట్స్ ఓకే. రీచ్ అయిపోయాక అక్కడున్న ఎంక్వైరీ ఆఫీస్లో పార్సిల్ది ఎక్కడికి ఉంటుందని చెప్తే వాళ్ళు చెప్పారు. అండ్ ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూస్తే చాలా పార్సిల్స్ ఉన్నాయి. అండ్ ఎల్ఆర్ నెంబర్ చెప్తే వాళ్ళు అన్నారు ఇక్కడ కాదండి, వెనక్కి వెళ్ళాలి అని చెప్పారనమాట. సో వెనక్కి వెళ్ళాము. సో ఫస్ట్ టైం పార్సిల్ కౌంటర్ చూస్తున్నా, చాలా పార్సిల్స్ అండ్ చాలా రోస్లో అరేంజ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ మా నెంబర్ తీసుకొచ్చి మా పార్సిల్ తీసేసుకున్నాము. సో వచ్చేటప్పుడు సిటీ బస్లో వచ్చామన్నమాట, ఈజీగా ఉంటుంది ఇంటి దగ్గర దిగడానికి అని చెప్పి. సో ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గర సోడా షాప్ ఉంటే అక్కడ స్వీట్ అండ్ సాల్ట్ సోడా తాగి ఇంటికి వచ్చి పార్సెల్ ఓపెన్ చేసాము. అండ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఫిషెస్ ఉన్నాయి. ఇవి ట్యూనా ఫిష్ అనమాట. సో మాకు ఇది కాకినాడ నుంచి వచ్చింది ట్యూనా ఫిష్ పార్సెల్. మొత్తం కలిపి 4 ఫిషెస్ ఉన్నాయి, చాలా పెద్దవి. మేము ఆల్రెడీ తిన్నాం కానీ అవి కొంచెం చిన్న సైజు, ఇవైతే చాలా పెద్దవి ఉన్నాయన్నమాట. సో ఇవేమో క్లీన్ చేసేసుకుని నీట్గా వాటిని ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను ఒకసారి, ఇలా జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. అండ్ ఇది కడగకుండా పెడితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో బ్లడ్తో పెట్టేస్తే తీసినప్పుడు కడుక్కుని వండుకుంటే చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి అండ్ ఒక ఫిష్ అయితే ఉంచుకున్నాము. ఆ ఫిష్ని కర్రీ చేసుకుని తింటున్నాం అన్నమాట. అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం మటన్లా ఉంటుంది చూడడానికి, చాలా రెడ్గా. అండ్ బోన్లెస్ ఫిష్ కాబట్టి ఎంతైనా తినచ్చు. అండ్ ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఫ్రై చేసుకు తింటాము. అండ్ సండే వ్లాగ్ ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.